ఇది రావిర్యాల చెరువు. ఈ డిస్ట్రిక్ట్‌లోనే అతిపెద్దది. ఇక్కడున్న వైర్లు గూడా కరెంటు పోల్ ఉంది గదా! ఈ కరెంటు పోల్‌కైతే ప్రెజెంట్ కరెంటయితే తీసేశారు. ఇది ప్రీవియస్‌లో ఉన్న కరెంటు. అండ్ ఈ డిస్ట్రిక్ట్‌లో మన తెలంగాణలోనే 2 అతిపెద్ద చెరువులున్నాయి. అందులో ఇది గూడా ఒకటి. ఈ రావిర్యాల చెరువు. ఇక్కడున్న బోట్స్ వీళ్ళు నైట్ టైమ్స్ అయితే ట్రావెల్ చేయడానికి, దీంట్లో చేపలు పట్టడానికైతే ఉంటుంది. ఇందులో నలుగురెళ్తారు. ఇది 8 మంది దాకా కాయగలదంట. సో, బట్ నేను ఇద్దరు నుంచి నలుగురు దాకా అయితే ఉంటారు. ఇక్కడికొచ్చే రూట్ ఇది. అండ్ ఈ బోటు ఫర్ వాళ్ళు కాపాడుకోవడానికి వాటికి అట్లాగా. నైట్ టైమ్స్ అయితే ఈ గాలి తక్కువ ఉంటుందని నైట్ టైమ్స్ ప్రిఫర్ చేస్తారు. అక్కడున్న బోట్ చాలా పెద్దదే. ఇక్కడున్న సౌండ్ నాకు బాగా నచ్చింది. సో, అందుకని రికార్డ్ చేశాను అలలు. ఒక్కొక్కరు సుమారు 4-5 అంగుళాల కన్నా పెద్ద భూమి అయితే రాదు. మరీ పెద్ద లోతు 6-7 అంగుళాల దాకా వస్తుంది. సముద్రంలో అయితే అడుగు దాకా వస్తుంది. ఈ చిన్న ఆకులాలు చూసారుగా హైట్, పెద్ద హైట్ ఏం కాదు. సో, అక్కడ చుట్టుపక్కల వ్యూ ఇది. పక్కనే అయితే సమాధులు ఉన్నాయి. ఈ కరెంటు పోల్ అయితే కరెంట్ ఎట్లాగా ఉండదు కాబట్టి వీళ్ళకి అయితే ఇబ్బంది ఏమి ఉండదు అని అన్నారు. చూసుకొని వెళ్తారు ఈ కరెంటు తీగలని తగలకుండా నైట్ టైమ్స్. అంతే. ఇది మీరు ఈసారి ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే గూగుల్లో కొట్టండి రావిర్యాల చెరువు. ఇక్కడ బస్సెస్ కూడా ఒకటే బస్సు ఉంటుంది. అది కూడా సికింద్రాబాద్ నుంచి ఒక బస్సు, కోటి నుంచి ఒక బస్సు మాత్రమే ఉంటుంది. ఇక్కడి నుంచి రిటర్న్ బయలుదేరేటప్పుడు 3ంటికి ఒక బస్సు, 2:30 నుంచి 3ంటికి ఒక బస్సులు అయితే 1-2 మాత్రమే ఉంటాయి.